కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశివారు అందరికీ 14వ తేదీ నుండి దూర ప్రాంత ప్రయాణం చేయవలసి వస్తుంది. ఒంటరిగా మటుకు ప్రయాణం చేయవద్దు. మీ పనులు మీరే స్వయంగా చూసుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరితోనూ చర్చించవద్దు. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు విషయంగా ధన వ్యయం అధికమవుతుంది. వాహన ప్రయాణాలు, కొత్త వాహనాలు కొనుగోలు విషయంలోనూ కూడా ఎక్కువ ధన వ్యయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వాటిని సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో వేగవంతంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలను ఎవరికీ అప్పగించవద్దు. మీరే స్వయంగా చూసుకోండి. లగ్న బుధుడు వలన బుద్ధి వైకల్యం, బంధు వైరం, అకాల భోజనం, దుర్మార్గుల కలయిక, విద్యాభంగం ఇవన్నీ కలగవచ్చు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అనుకుంటే ఏదో లేనిపోని కారణాల వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. దుర్మార్గుల సావాసం, భయము, దానివల్ల కార్యనాశనము, మనక్లేశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉండొచ్చు. షష్టమ రాహువు వలన ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమము, శత్రువర్గ కారణంగా భూ లాభప్రాప్తి జరుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో కానీ ఉమ్మడి వ్యాపారంలో ఉండేవారు ఎవరైనా సరే విడిపోయే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా కార్యాలయం, అసంతృప్తి, కోపం ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి. ఫైనాన్స్ కానీ షేర్ కానీ జాగ్రత్తగా ఉండండి, అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు రాజీ కుదుర్చుకోండి. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో మార్పే ఉండదు. వర్కర్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరూ మాట వినకుండా ఉంటారు. అందువల్ల ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. చదవడం రాని వాళ్ళందరూ కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.